3 పార్ట్స్గా డివైడ్ అయింది. దక్కన్ పీఠభూమి ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసి రచయిత బుక్లో రాయడం జరిగింది? 3 ప్రాంతాలుగా విభజన చేశాడు. దీనిని దక్కన్ పీఠభూమిని. ఒకటి వచ్చేసి మహారాష్ట్ర పీఠభూమిగా డివైడ్ చేశాడు. ఒకటి మహారాష్ట్ర పీఠభూమిగా ఒకటి డివైడ్ చేశాడు. మహారాష్ట్ర పీఠభూమి. 2 తెలంగాణ పీఠభూమిగా విభజన చేశాం. తెలంగాణ పీఠభూమిగా విభజన చేశాం. 3 మైసూర్ పీఠభూమిగా విభజన చేశారు. మైసూర్ పీఠభూమిగా విభజన చేశాడు. దీనిని దక్కన్ పీఠభూమి. ఎటువైపు వాలి ఉందని చెప్పాను నేను? తూర్పు వైపు వాలి ఉందని చెప్పాను. ఎలాంటి శిలలు? గ్రానైట్ నీస్ శిలలు. మరియు దక్కన్ పీఠభూమిలో ప్రయాణిస్తున్న నదులు గోదావరి, కృష్ణ, భీమ అనే ప్రముఖ నదులు. ప్లస్ అదేవిధంగా ఈ నదులన్నీ తూర్పుకే వెళ్తున్నాయి. ఈ నదులన్నీ గోదావరి కానీ కృష్ణ కానీ తూర్పుకే వెళ్తున్నాయంటే దక్కన్ పీఠభూమి ఎటువైపు వాలి ఉన్నది? తూర్పు వైపు వాలి ఉన్నది. దేశంలో అత్యంత పెద్ద పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాము? 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. మరి దక్కన్ పీఠభూమిని మాల్వా పీఠభూమిని వేరు చేస్తున్న పర్వతాలు వింధ్య, సాత్పురా. ఇక్కడుండి వింధ్య, సాత్పురా. వింధ్య, సాత్పురా గురించి తర్వాత నేను ఇక్కడే డిస్కషన్ చేస్తాను. ఒకటి తీసుకున్నాను, దాన్ని కంప్లీట్ చేశాను. దక్కన్ తీసుకున్నాను, దక్కన్ చర్చిస్తున్నాం. మరి దక్కన్కు సరిహద్దులు తూర్పును ఏం గమనించారు మీరు? తూర్పు కనుమలు గమనించారు. పడమర ఏం గమనించారు మీరు? పశ్చిమ కనుమలు గమనించారు. ఉత్తరాన్ని ఏం గమనించారు మీరు? సాత్పురా పర్వతాలు గమనించారు. దక్షిణాన్ని ఏం గమనించారు మీరు? నీలగిరి పర్వతాలు గమనించారు. మరి దక్కన్ పీఠభూమిని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాం మనం? 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. ఒకటేంటి? మహారాష్ట్ర పీఠభూమి. మహారాష్ట్ర ప్రాంతంలో ఉండే పీఠభూమి మహారాష్ట్ర పీఠభూమి. మహారాష్ట్ర పీఠభూమి ఎలాంటి శిలలతో మార్పు జరిగిందంటే బసాల్ట్ శిలలతో మార్పు జరిగింది. బసాల్ట్ ఏంటండి? బసాల్ట్. బసాల్ట్ అనేది ఏం తెలిసిన? లావా మార్పు జరిగితే బసాల్ట్ గా తయారవుతుంది. బసాల్ట్ వలన నేల నల్లగా ఉంటుంది. బసాల్ట్ వలన బంకమట్టి ఏర్పడుతుంది. అలా బంకమట్టితో ఉండే నేలల్ని నల్లరేగడి నేలలు అంటారు. అలాంటి నల్లరేగడి నేలలో ఎలా ఏర్పడతాయంటే లావా మరియు బసాల్ట్ శిలల ద్వారా రూపాంతరం చెందుతాయి అని చెప్పేసి మీరు మృత్తికల చాప్టర్లో డిస్కస్ చేశారు. ఇక్కడ బసాల్ట్తో రూపాంతరం చెందింది ఏ పీఠభూమి? మహారాష్ట్ర పీఠభూమి. ఈ మహారాష్ట్ర పీఠభూమిలో మీరు అజంతా పర్వతాలు మీరు గమనిస్తారు. ఎక్కడ? మహారాష్ట్ర పీఠభూమిలో. తర్వాత నెక్స్ట్ ఏంటి? తెలంగాణ పీఠభూమి. తెలంగాణ పీఠభూమి ఏ శిలలతో రూపాంతరం చెందింది అనే క్వశ్చన్ తీసుకుంటే రూపాంతర శిలలతో విస్తరించింది. రూపాంతర శిలలు. రూపాంతర శిలలు అంటే ఏంటో తెలుసా? మరియు మార్పు జరిగిన శిలలు. మార్పు జరిగిన శిలలు రూపాంతర శిలలు. రూపాంతర శిలలు మార్పు జరిగిన శిలలతో ఏర్పడింది. ఏది? తెలంగాణ. తెలంగాణ పీఠభూమి తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నది. ఏ పీఠభూమి? తెలంగాణ పీఠభూమి. తెలంగాణ పీఠభూమి ఏ విధంగా విస్తరించింది? రూపాంతర శిలలతో విస్తరించింది. రూపాంతర శిలలు అంటే ఎగ్జాంపుల్ ఏంటివి? గ్రానైట్ నీస్ శిలలు. అంటే శిలలు ఏ శిల అయితే మార్పు జరిగిందో ఆ శిలలతో విస్తరించి ఉన్న భూభాగమే రూపాంతర శిలలతో విస్తరించిన భూభాగము. రూపాంతర శిలలతో విస్తరించిన పీఠభూమి తెలంగాణ పీఠభూమి. ఓకే. మరియు తర్వాత ఏంటి? మైసూర్ పీఠభూమి. మైసూర్ పీఠభూమి. మైసూర్ పీఠభూమి ఏ విధంగా విస్తరించిందంటే మరియు ఇక్కడ గమనించండి, గ్రానైట్ శిలలతో విస్తరించింది. ఏ శిలలతో విస్తరించింది? గ్రానైట్ శిలలతో విస్తరించింది. ఏది? మైసూర్ పీఠభూమి. కర్ణాటక పరిసర ప్రాంతాలలో ఉండే భూభాగాన్ని మైసూర్ పీఠభూమి అంటారు. దీనికి మరొక పేరు మల్నాడ్ పీఠభూమి అని కూడా అంటారు. మల్నాడ్ అని పీఠభూమి అంటారు. ఈ మైసూర్ పీఠభూమి దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన పీఠభూమి.
అందువల్ల బెంగళూరు చల్లగా ఉంటుంది మనం చాలా మంది చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ మైసూరు భూభాగంలో ఉండే బెంగళూరు సిటీ కావచ్చు, కర్ణాటక ప్రాంతం కావచ్చు, సముద్రం ఉపరితలం కంటే ఎత్తులో ఉంది కాబట్టి అందువల్ల చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఎత్తైన పీఠభూమి మైసూరు పీఠభూమి, భారతదేశంలో ఎత్తైన పీఠభూమి చోటా నాగపురి పీఠభూమి. మరియు మైసూరు పీఠభూమిలో మీరు ఏం చూస్తారు అంటే బాబా బుడన్ కొండలు చూస్తారు. ఈ మైసూరు భూభాగంలో ఏం చూస్తారు? బాబా బుడన్ కొండలు. ఈ బాబా బుడన్ కొండల్లో ఒక ఎత్తైన శిఖరాన్ని ములన్గిరి అనే శిఖరము, కుద్రేముఖ్ అనే శిఖరాలను చూడొచ్చు. ఎందులో? మైసూరు పీఠభూమిలో. ఏ కొండల్లో? బాబా బుడన్ కొండల్లో. బాబా బుడన్ కొండలు మైసూరు భూభాగంలో ఉన్నాయి, కర్ణాటక స్టేట్లో. ఈ బాబా బుడన్ కొండల్లో నువ్వు శిఖరం చూస్తావు. ఆ శిఖరం పేరు ములన్గిరి శిఖరము, ఒక శిఖరాన్ని చూస్తావు. తర్వాత కుద్రేముఖ్ అనే శిఖరము, ఒక శిఖరాన్ని చూస్తావు. ఎక్కడ? బాబా బుడన్ కొండల్లో. ఓకే, ఇవి 3 రకాలుగా ఈ ద్వీపకల్ప పీఠభూమిని చర్చించాము. ఒకటి మహారాష్ట్ర పీఠభూమి, ఎలాంటి శిలలు? బసాల్ట్ శిలలు. మరి తెలంగాణ పీఠభూమి ఎలాంటి శిలలు? రూపాంతర శిలలు, అంటే మార్పు జరిగిన శిలలు. రాయలసీమ తెలంగాణ రాష్ట్రాల్లో ఉంది. మరి మైసూరు పీఠభూమి మరొక పేరు మల్నాడు పీఠభూమి. ఎలాంటి శిలలు? గ్రానైట్ శిలలతో రూపాంతరం చెందింది, గ్రానైట్ శిలలతో. మరియు ఈ మైసూరు భూభాగంలో ఇవి మనకు విశేషం. ఓకే, గమనించండి. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేశాం. ఇక్కడ ఏం గమనిస్తున్నారు? ఈ దక్కన్ పీఠభూమిని, ఈ మాల్వా పీఠభూమిని వేరు చేస్తున్న పర్వతాలు వింధ్యా సాత్పురా పర్వతాలు. వింధ్యా సాత్పురా పర్వతాలలో ఏనన్నా వింధ్యా సాత్పురా పర్వతాలలో మరియు ప్రయాణిస్తున్న నది నర్మదా నది. ఏంటండి? నర్మదా నది ప్రయాణిస్తున్నది. ఎక్కడ? వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య. ఓకే, వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య. ఓకే, ఇక్కడ మీరు గమనించండి. ఏంటి? ఓకే, ఇలా వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాలు మధ్య ప్రయాణిస్తున్న నది మీరు గమనిస్తే నర్మదా నది ఇంత ముందే డిస్కషన్ చేశామమ్మా. ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేస్తాము? వింధ్యా పర్వతాలు డిస్కషన్ చేద్దాం. వింధ్యా పర్వతాలు. ఏ పర్వతాలు? వింధ్యా పర్వతాలు. మరియు వింధ్యా పర్వతాలు ఏనన్నా ఎక్కడున్నాయి? మాల్వా పీఠభూమికి దక్షిణానున్న పర్వతాలు వింధ్యా పర్వతాలు. మాల్వా పీఠభూమికి దక్షిణానున్న పర్వతాలు వింధ్యా పర్వతాలు. వింధ్యా పర్వతాలు పొడవు 1050 కిలోమీటర్లు పొడవు ఉన్నాయి. 1050 కిలోమీటర్లు పొడవు. మరియు వింధ్యా పర్వతాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అని ఎగ్జామినర్ గాని గమనిస్తే ఇక్కడ గమనించండి, మ్యాప్ లో చూడండి. గుజరాత్ లో స్టార్ట్ అవుతాయి. ఏవి? వింధ్యా పర్వతాలు. గుజరాత్ లో జోబట్ అనే ప్రాంతం నుండి ఏనన్నా గుజరాత్ లో జోబట్ అనే ప్రాంతం నుండి మరియు బీహార్ లో ససారం వరకు జోబట్ అనే ప్రాంతం నుండి గుజరాత్ లో బీహార్ లో ససారం వరకు కలవు. బీహార్ లో ససారం వరకు కలవు. ఏంటివి? వింధ్యా పర్వతాలు. మరియు వింధ్యా పర్వతాలు ఎలాంటివి అని ఎగ్జామినర్ గాను ఫోకస్ చేస్తే వింధ్యా పర్వతాలు అవశిష్ట పర్వతాలు అని మీరు గమనించాలి. వింధ్యా పర్వతాలు ఎలాంటి పర్వతాలు? అవశిష్ట పర్వతాలు. అవశిష్ట పర్వతాలు అంటే ఏంటి? పురాతనమైన పర్వతాలు. భారతదేశంలో పురాతనమైన పర్వతాలలో ఇది ఒకటి. ఏంటివి? వింధ్యా పర్వతాలు. వింధ్యా పర్వతాలు శిథిలాలని ఆరావళి పర్వతాలుగా చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నాయి కదమ్మా ఈ వింధ్యా పర్వతాలు శిథిలాలంట. ఎప్పుడైతే వింధ్యా పర్వతాలు శిథిలంగా మార్పు చెంది ఆ శిథిలాలు
చివరికి అలా కాలక్రమంలో ముందుకు జరిగి ఏర్పడిన పర్వతాలే ఆరావళి పర్వతాలు అంటారు. వాటిని భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వతాలు అంటారు. వాస్తవంగా ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇండియా పర్వతాలు శిథిలాలు అంటారు. అందువల్ల మన ఇండియా పర్వతాలను ఏమంటాం మనం? అవశిష్ట పర్వతాలు అంటున్నాము. ఏటిని? వింధ్య పర్వతాలు. ప్లస్ మరియు ఇవి ఎలాంటి శిలలతో విస్తరించున్నాయి వింధ్య పర్వతాలు అంటే క్వార్జ్ అనే శిల, క్వార్జ్ అనే శిల ఏమా క్వార్జ్ అనే శిల. ఓకే, గమనించండి. తర్వాత నెక్స్ట్ క్వార్జ్తో పాటు పాలరాయి ఏమా పాలరాయి ఓకే, పాలరాయి. ఇవి ఎలాంటి శిలలతో ఈ వింధ్య పర్వతాలు విస్తరించినాయి అని మనం మాట్లాడితే క్వార్జ్ రాక్స్, క్వార్జ్ శిలలు, సేల్ శిలలు మరియు పాలరాయి పాలరాయి అలాంటి వాటితో ఏర్పడిన పర్వతాలు వింధ్య పర్వతాలు. క్వార్జ్, షేల్, పాలరాయితో విస్తరించిన పర్వతాలు వింధ్య పర్వతాలు. వింధ్య పర్వతాలు శిథిలాలే ఆరావళి పర్వతాలు. అందువలన ఆ వింధ్య పర్వతాలను అవశిష్ట పర్వతాలు అని అంటారు. మీకు గమనించండి, ఆల్రెడీ చాప్టర్ స్టార్టింగ్లోనే చెప్పాను. పర్వతాలు 4 రకాలు ఉంటాయి. మృతు పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు. అలాంటి అవశిష్ట రకానికి చెందిన పర్వతాలే వింధ్య పర్వతాలు అని చెప్పేసి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, అదేవిధంగా వింధ్య పర్వతాలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఏంటివి? సాత్పురా పర్వతాలు. ఏంటమ్మా? సాత్పురా పర్వతాలు. ఓకే, సాత్పురా పర్వతాలు. సాత్పురా పర్వతాలు. మరియు ఇక్కడ మ్యాప్లో మీరు గమనిస్తున్నారు, సాత్పురా పర్వతాలు ఇక్కడ మహారాష్ట్ర నుంచి ప్రారంభమయ్యి మహారాష్ట్ర నుంచి ప్రారంభమయ్యి మధ్యప్రదేశ్ వరకు ఉన్నవి. ఏంటివి? సాత్పురా పర్వతాలు. మహారాష్ట్రలో రత్నగిరి అనే ప్రాంతం నుండి మధ్యప్రదేశ్లో అమరకంటిక్ అనే ప్రాంతం వరకు విస్తరించినవి. ఏంటివి? సాత్పురా పర్వతాలు. ఎక్కడి నుంచి? ఇక్కడ మహారాష్ట్రలో రత్నగిరి ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్లో సాత్పురా పర్వతాలకు విస్తరించినాయి. ఏంటివి? సాత్పురా. ఇవి ఎక్కడున్నాయి? దక్కన్ పీఠభూమికి ఉత్తరాన, మీరు గమనించండి, దక్కన్ పీఠభూమికి ఉత్తరాన సాత్పురా పర్వతాలు ఉన్నాయి. మరి సాత్పురా పర్వతాలు ఎన్ని కిలోమీటర్లు అని మనం రాసుకుంటే 900 కిలోమీటర్ల పొడవున ఈ సాత్పురా పర్వతాలు విస్తరించినవి. మహారాష్ట్రలో రత్నగిరి అనే ప్రదేశం నుండి మధ్యప్రదేశ్లో అమరకంటిక్ అనే ప్రదేశం వరకు ఈ సాత్పురా పర్వతాలు విస్తరించినవి. మరియు సాత్పురా పర్వతాలలో నువ్వు ఎలాంటివి చూస్తావో తెలిసిన? సాత్పురా పర్వతాల్లో ఒక ఎత్తైన శిఖరాన్ని చూస్తావు. ఇక్కడ మధ్యప్రదేశ్లో సాత్పురా పర్వతాల్లో ఒక శిఖరాన్ని చూస్తావు. దాని పేరు పంచుమర్హి అనేది సాత్పురా పర్వతాల్లో ఒక వేసవి విడిది. ఎక్కడుంది ఇది? మధ్యప్రదేశ్లో సాత్పురా పర్వతాల్లో ఉంది. ఇది ఒక వేసవి విడిది. సాత్పురా పర్వతాల్లో ఒక ఎత్తైన శిఖరాన్ని చూస్తావు. దాన్ని ధూప్ఘర్ అంటారమ్మా. ధూప్ఘర్. ఇది వచ్చేసి 1350 మీటర్లు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఏ పర్వతాలలో? సాత్పురా పర్వతాలలో. మరియు ఇదే సాత్పురా పర్వతాలలో మరొక ఎత్తైన శిఖరాన్ని చూస్తావు, అదే మధ్యప్రదేశ్లో. దాని పేరు దోన్ సాగర్ అనే శిఖరాన్ని మీరు చూడొచ్చు. ఇది మధ్యప్రదేశ్లో. ఏ పర్వతాల్లో? సాత్పురా పర్వతాలు. ఈ సాత్పురా పర్వతాల్లో మరిక ఒక జలపాతాన్ని చూస్తావు. ధ్రువతార అనే జలపాతం చూస్తావు. ధ్రువతార అనే జలపాతం చూస్తావు.
ఇది ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ధ్రువతార జలపాతాన్ని ఏ కొండల్లో చూస్తావంటే మహాదేవ్ కొండల్లో చూస్తావు. మహాదేవ్ కొండల్లో చూస్తావు. ఏంటి సార్ ఇవి మహాదేవ్ కొండలు కొత్తగా చెప్తున్నావంటే ఎస్, సాత్పురా పర్వతాలలో వన్ ఆఫ్ ది పార్ట్ మహాదేవ్ కొండలు. సాత్పురా పర్వతాలను సాత్పురా పర్వతాలను 4 భాగాలుగా విభజన చేశారు. ఇవి సాత్పురా పర్వతాలు అనుకోండి. ఇవి సాత్పురా పర్వతాలు మీరు గమనిస్తే సాత్పురా పర్వతాలను ఈస్ట్ శ్రేణిగా, వెస్ట్ శ్రేణిగా, నార్త్ శ్రేణిగా, సౌత్ శ్రేణిగా డివైడ్ చేశారు. ఏటిని? సాత్పురా పర్వతాలు. నార్త్ శ్రేణి వచ్చేసి మహాదేవ్ కొండలు. సాత్పురా పర్వతాలు ఉత్తర శ్రేణిని ఏమంటారు? మహాదేవ్ కొండలు. మహాదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఆ మహాదేవ్ కొండల్లో ఉండే జలపాతమే ధ్రువతారా జలపాతం. ఏ కొండల్లో? మహాదేవ్ కొండల్లో. మహాదేవ్ కొండలు ఏ పర్వతాలు ఉన్నాయి? సాత్పురా పర్వతాలు. సాత్పురా పర్వతాలను పార్ట్స్ గా డివైడ్ చేశాం. తూర్పు ఒక శ్రేణి, పశ్చిమ ఒక శ్రేణి, ఉత్తరం ఒక శ్రేణి, దక్షిణం ఒక శ్రేణి. మరియు ఉత్తర శ్రేణిని ఏమన్నారు? మహాదేవ్ కొండలు. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్. అక్కడ ఉండే శిఖరం ఏంటి? ధ్రువతార. మరియు ఇదే సాత్పురా పర్వతాల్లో దక్షిణ శ్రేణిని ఆసిఫ్ గర్ కొండలని పేరు పెట్టారు. ఆసిఫ్ గర్ కొండలు. ఈ ఆసిఫ్ గర్ కొండలు మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో ఉన్నవి. ఇవన్నీ సాత్పురా పర్వతాల సముదాయం. ఆసిఫ్ గర్ అనేది మహారాష్ట్రలో, ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నాయి, ఈ మధ్యలో మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఏ కొండలు? ఆసిఫ్ గర్ కొండలు. మరియు సాత్పురా పర్వతాలు తూర్పు శ్రేణిని మైకెల్ కొండలు అంటారు. ఈ మైకెల్ కొండలు మధ్యప్రదేశ్ ఆనుకొని ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నవి. ఏంటివి? మైకెల్ కొండలు. మరియు ఈ సాత్పురా పర్వతాలు వెస్ట్ శ్రేణిలో రాజ్ విప్లా కొండలు అంటారు. రాజ్ విప్లా హిల్స్. ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని తీసుకుంటే ఇవి గుజరాత్ మరియు మధ్యప్రదేశ్లో కనపడతాయి. కనపడతాయి. ఇవి సాత్పురా పర్వతాలు సముదాయము. ఒకవేళ ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే రాజ్ విప్లా కొండలు గుజరాత్ మధ్యప్రదేశ్, మహాదేవ్ కొండలు మధ్యప్రదేశ్, ఆసిఫ్ గర్ కొండలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్, మైకిల్ కొండలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇవన్నీ ఎవరి సముదాయము? సాత్పురా పర్వతాల సముదాయం. సాత్పురా పర్వతాలలో ఎత్తైన శిఖరము ధూప్ఘర్. రెండో శిఖరము దోన్ సాగర్ శిఖరం. మరి సాత్పురా పర్వతాల్లో వేసివిడిది పంచమహి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? మహారాష్ట్రలో రత్నగిరి ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్లో అమ్మన్కిరింటి వరకు ఉన్నాయి. ఇవి సాత్పురా పర్వతాలు విశేషాలు. మరియు ఇక్కడ గమనిస్తే మాల్వా పీఠభూమిని చర్చించాము, దక్కన్ పీఠభూమిని చర్చించాము. మాల్వా పీఠభూమిని, దక్కన్ పీఠభూమిని వేరు చేస్తున్న పర్వతాలు వింధ్య, సాత్పురా పర్వతాలు. వింధ్య, సాత్పురా పర్వతాల మధ్య ప్రయాణిస్తున్నది నర్మదా నది. ఇప్పుడు ద్వీపకల్ప పీఠభూమి పూర్తి సమాచారాన్ని మీకు అందించాను. నెక్స్ట్ తదుపరి క్లాస్లో తూర్పు కోణంలో డిస్కషన్ చేస్తాను.